హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 500 నుంచి 800 దాకా ఒక పూటకి సంపాదించుకోవచ్చు అనమాట. అది ఏ వ్యాపారం అనేది డౌట్ వచ్చి ఉండిద్ది కదా. అది ఏ వ్యాపారం కాదండి. దానికి ఏమేం కావాలనేది ముందు చెప్తాను నేను. దానికి మీరు ఓకే అనుకుంటే కనుక ఈ వీడియోని ఇంకా ముందు చూడటానికి కొనసాగించండి. లేదు వీటికి మేము సిద్ధం కాదు, ఇది మా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రం బ్యాక్కి వెళ్ళిపోండి. అది 1000, 2000, 5000, 10,000 వచ్చేవి కూడా ఉంటాయి. చిన్నగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనమాట. అలాగా 2000, 3000 సంపాదించే వాటి ఐడియాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కాకపోతే అంత పెట్టుబడి లేదు నా దగ్గర వాటి గురించి చెప్పడానికి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్తానండి. ఎందుకంటే ఎలా పడితే అలా నాకు ఐడియా వచ్చేసిందని చెప్పాను అనుకోండి, ఎవరైనా ఒక 100 మంది చూశారనుకోండి, లేదు 1000 మంది చూశారనుకోండి వీడియోని, 1000 మందిలో ఒక్కలో ఇద్దరు ముగ్గురు చేసినా కూడా వాళ్ళకి అది కరెక్ట్గా ప్రాఫిట్ రాలేదనుకోండి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే నా వీడియోలు చూసే వాళ్ళందరూ ఇంచుమించుగా నాలాగే ఉండొచ్చు అనే ఉద్దేశంతో చెప్తాను అనమాట. అందుకనే చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు నుంచి స్టార్ట్ చేసుకుంటా వస్తున్నాను అనమాట. అందుకనే 1000 రూపాయలు, 1200 పెట్టుబడి ఇలాగ వీడియోస్ చేసుకుంటా వస్తున్నాను అనమాట. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, నేను 2000 సంపాదించగల వ్యాపారం గురించి చెప్పగలను, 5000 సంపాదించగల వ్యాపారం గురించి చెప్పగలను. ఐడియా మాత్రమే అనమాట. కానీ రియాలిటీగా నేను చెయ్యాలంటే నా దగ్గర పెట్టుబడి లేదనమాట. నా దగ్గర ఉన్న పెట్టుబడితో నేను చేసుకునే వ్యాపారమే చూపించాను మీకు ఆల్రెడీ. చూడకపోతే కనుక ఛానల్లో ఉండిద్ది, చూడండి. దీనికి ఏం కావాలనేది చెప్తాను. ఏంటంటే దీనికి మీ మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏ విధంగా అంటే మీరు మార్నింగ్ 7 కల్లా లెగిసిపోవాలి. అంటే 6 కల్లా లెగిసిపోయి మీ కాలకృత్యాలు తీర్చేసుకోవాలి. తీర్చేసుకున్న తర్వాత 7 నుంచి 12 వరకు మీది కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు తోపుడు బండి తోసుకుంటూ తిరగగలిగిన ఓపిక మీకు ఉండగలగాలి. మీరు సిగ్గుపడకుండా చేసుకోగలగాలన్నమాట. ఎందుకంటే దీంట్లో రాబడి ఉంటుంది, ఉండకుండా ఉండదు. కంపల్సరీ రాబడి ఉంటుంది. కాకపోతే ఎలాంటి వాళ్ళకంటే బాగా ఇబ్బందుల్లో ఉండి ఎండల్లో పని చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళలాంటి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అన్నమాట. చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా ఈ వీడియో. ఒక్కరికైనా ఉపయోగపడినా సరే ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం మంచిగా ముందుకు వెళ్ళినట్టే కదా. వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే. అందుకని చెప్తున్నానండి. ఈ చెప్పబోయే వ్యాపారం ఏంటంటే ప్లాస్టిక్ వ్యాపారం అన్నమాట. నేను చెప్పాను కదా ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలో. కొంచెం ఓర్పు, సహనం ఉండాలి. కస్టమర్తో బాగా మాట్లాడగలగాలన్నమాట. మన మాట ద్వారానే ఐటెం కొంటారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత రేట్ చెప్తున్నావు అనేది బేరాలు అడుగుతారు, కానీ నువ్వెంత చక్కగా మాట్లాడుతున్నావు అనేది దాన్ని చూసే కొనని వ్యక్తి కూడా కొంటాడనమాట. ఒక కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 10 కస్టమర్లతో సమానం. మనకి గుర్తుపెట్టుకోండి. ఒక కస్టమర్కి మనం బాగా మాట్లాడి, మంచిగా మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి మనం వస్తువుని అమ్మగలిగితే ఆ కస్టమర్ రేపొద్దున మనకి ఇంకొక 10 మంది కస్టమర్కి చెప్పి 10 మందిలో ఒక 5గురిని కొనేటట్టు చేయగల కెపాసిటీ కస్టమర్కి ఉండిద్ది. ఎందుకంటే మనం బతికేది కస్టమర్స్ మీద అనమాట. మనం తెచ్చేసుకొని పెట్టేసుకుంటే డబ్బులు వచ్చేవి కదా. మనం వాళ్ళకి అమ్మితేనే, వాళ్ళు మన దగ్గర కొంటేనే మనకి డబ్బులు వస్తాయి. దీనికి కావాల్సిన వస్తువులన్నీ ఒక లిస్ట్ తయారు చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఏ రేట్లో అమ్మాలో చెప్తాను. గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువైనా సరే ప్లాస్టిక్ ఐటమ్స్ నేను అమ్మేది, నాకు ఎక్కువ అమ్ముడు పోయే ఐటమ్సే మీకు చెప్తున్నాను. కింద లిస్ట్ కూడా అవే ఇస్తాను. నేను అమ్మేవి, నాకు అమ్ముడు పోయేవే ఇస్తాను అనమాట. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందనే కదండి అర్థం. సబ్స్క్రైబ్ చేసుకోకుండా బ్యాక్కి వెళ్ళిపోతారేంటండి చూసి. సబ్స్క్రైబ్ చేసుకుని నాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఆ కింద ఉన్న లిస్ట్ ప్రకారంగా తెచ్చుకోండి. అవి మీకు ప్రతి దాంట్లో 40-50% ప్రతి ఐటెంలో కూడా 40-50% లాభం ఉండేటట్టుగా మీరు చూసుకొని అమ్మాలి. గుర్తుపెట్టుకోండి, నేను అసలు రేట్లు చెప్పట్లేదు. అలాగే ఇవి ఎక్కడ తెచ్చుకోవాలంటే విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక విజయవాడలో 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్, పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్లో ప్లాస్టిక్ సామాన్ల షాపులు కనపడతాయి. వెళ్తా ఉంటే అక్కడ రాజా ప్లాస్టిక్ షాప్ ఎక్కడని అడగండి. దాని బ్యాక్ సైడ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. అక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. మీకు భయం వేస్తే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. చూసి అబ్జర్వేషన్ చేసుకోండి. అబ్జర్వేషన్ చేసుకొని ఎంత పడుతున్నాయో ఒక ఉజ్జాయింపుగా అడగండి. ఇలా పెడదాం అనుకుంటున్నామండి, ఇలా యూట్యూబ్లో చూసి వచ్చామండి, మన వీడియో చూపించండి కావాలంటే. వాళ్ళు ఒకవేళ వాళ్ళ అడ్రస్ పెట్టమన్నారు అనుకోండి,
నేను వెళ్ళినప్పుడు నేను ఈ వారంలో వెళ్తాను ప్లాస్టిక్ కొంటాకి, వాళ్ళ అడ్రస్ పెట్టమని అనుకోండి, వాళ్ళని కనుక్కొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ని వీడియో తీసుకొని పెడతాను అనమాట. నేను మన వీడియో చూపించి అడగండి, మీరు కొత్తగా పెట్టాలనుకున్నారనుకోండి, ఇదండి ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు చక్కగా మాట్లాడతారు మీతో, చక్కగా ఎటువంటి మోసం చేయరు. ఏది ఇప్పుడు నేను చెప్పిన రాజా ప్లాస్టిక్ అయితే కనుక వాళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, మీకు తెచ్చుకోండి. నేను కింద ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా తెచ్చుకోండి. ప్రతి ఐటమ్ కూడా మీకు పర్సంటేజ్ 50-40% ఉండేటట్టుగా అమ్మండి. నేను అమ్మే ఐటమ్సే కింద లిస్ట్లో ఇస్తాను అనమాట. అదండి ఈరోజు వీడియో వచ్చేసి. కష్టపడాలండి, డబ్బులు కావాలంటే కష్టపడాలి, కష్టపడకపోతే డబ్బులు రావు. ఈరోజు నువ్వు 500-800 కష్టపడగలిగితే రేపొద్దున 500-800 వచ్చే లాభాన్ని, ఉట్టి లాభమే 1600-1000 రూపాయలు సంపాదించగల ఇదిలోకి వెళ్ళగలుగుతావు. నీకు జ్ఞానం వస్తుంది అన్నమాట. దాని ద్వారా ఈ వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారంలో నువ్వు రాణించగలుగుతావు. ఇది ఒక మొదటి మెట్టుగా నీకు ఉపయోగపడిద్ది. ఇందులో ముఖ్యంగా నష్టం ఉండదు నీకు ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి, నష్టం ఉండదు. దీనికోసం కావాల్సింది ఏంటి? తోపుడు బండి ఒకటి కావాలి మనకి. నీట్గా తోపుడు బండి మీద ఆ ప్లాస్టిక్ సామాన్లన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నీట్గా అరేంజ్ చేసుకొని వెళ్తే ప్రతి వస్తువు కూడా కళ్ళకి కనపడింది అనుకోండి, చక్కగా కొంటారనమాట. 10 రూపాయల ఐటెంలు 20 రూపాయల ఐటెంలు తెచ్చుకోమంటున్నావు, నువ్వు కొంటారా? ఎన్ని వస్తువులు కొంటే 500-800 సంపాదిస్తాం మేము, ఉట్టి లాభమే నేను చెప్పేది. మొత్తం అమ్మకం అయితే కనుక 500 రావాలంటే మీకు 1100, 1000, 1600, 1700 అమ్మాలన్నమాట. అప్పుడు మీకు అందులో మిగిలే లాభమే నేను చెప్తున్నాను, 500-800 అని. అర్థమవుతుంది కదా? చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చేసుకోండి. దీనికి కావాల్సిన అమౌంట్ ఎంత అంటే 5000 సరిపోతాయండి. ఒక అద్దె బండి, చెక్క బండి, అద్దె బండి, తోపుడు బండి అద్దెకి తెచ్చుకోండి. చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోండి, అన్ని కనపడేటట్టు. మీకు ఒకవేళ తెలియకపోతే అరేంజ్ చేసుకోవడం, నేను నా ఫస్ట్ వీడియో ఉంటుంది, నా ఛానల్లో వీడియో ఉంటుంది, కావాలంటే ఈ చివరి కూడా ఇస్తాను నేను. అందులో అన్ని వస్తువులు చూపిస్తాను, నేను వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడిద్ది. అలాగే నేను ప్లాస్టిక్ సామాన్లు తీసుకొస్తాను ఈ వారంలో వెళ్ళి, ఒక 3000 అలా పెట్టుబడి పెట్టుకొని తీసుకొని వస్తాను అనమాట. ఆ 3000 పెట్టుబడి పెట్టి, అంటే ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, నాకు లేని ఐటమ్స్ తీసుకొని వస్తాను. అవి ఏ ఐటమ్స్ తెచ్చానో కూడా మీకు చూపిస్తాను నేను, అది కూడా ఒక వీడియో చేసి పెడతాను అనమాట. ఆల్రెడీ ఫ్యాన్సీ ఐటమ్స్ చేశాను, అవి నేను అమ్మేయే బాగానే వెళ్తున్నాయి. మీరు కూడా కావాలంటే ఫ్యాన్సీ కూడా కలుపుకున్నారనుకోండి, 10,000 పెట్టుబడి అయింది. 800 1600 అవ్వచ్చు, 500 1000 రూపాయల లాభం రావచ్చు అనమాట. అది ఈ వీడియో. ఎవరిని చేయమని ప్రోత్సహించను, ఎవరో చెయ్యొద్దని కూడా చెప్పను. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక బతుకు తెరువులాగా చెప్తున్నాను. ఈ వీడియోకి ఇంతేనండి, ఉంటాను మరి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఉంటా, బాయ్ బాయ్.